హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా గ్రూప్ టూకి గ్రూప్ వన్ రెండు ఎగ్జామ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ 2023లో భాగంగా మనం ఈరోజు ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. హిస్టరీకి సంబంధించి చేసాము, అలాగే జాగ్రఫీకి చేస్తున్నాము, అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా మనం ఈ వీడియోస్ అనేవి మనం ఇదివరకు పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, now what we are going to do is, in the series of the making of these videos, today we are going to see another part of geography. ఆల్రెడీ జాగ్రఫీలో మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఇది 30 మార్కులు వస్తుందని మనం డిస్కస్ చేసాం. సో అందులో భాగంగా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఆల్రెడీ మనం ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ద ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, ఈ రెండు అయిపోయినాయి, కంప్లీట్ చేసాం. వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. తర్వాత ఈరోజు మనం మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అనే టాపిక్ చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఏదైతే మనం ఈ గ్రూప్స్కి కానివ్వండి, రాబోయే ఎంసెట్ కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎనీ సార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి మా ఛానల్ నుంచి వీడియోస్ రాబోతున్నాయి. ఫ్యూచర్లో వచ్చే ఎనీ ఎగ్జామ్కి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ గవర్నమెంటల్ జాబ్ ఎగ్జామ్, యూ కెన్ ఫైండ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ ఛానల్. సో దానికి మీకు, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ దోస్ అలర్ట్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, those who are in need of good content. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా జాగ్రఫీలో భాగంగా మనం ఈ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఫీచర్స్ అనే వీడియోని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు మనం మెయిన్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అనేటువంటి టాపిక్ నేర్చుకోబోతున్నాం. సో ఇందులో ప్రధానంగా మనం అసలు ప్రధాన భూ స్వరూపాలు అంటే ఏంటి, భూమి మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ భూ స్వరూపాలు అంటే ల్యాండ్ ఫార్మ్స్ ఏంటనేది చూద్దాం. ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే పర్వతాలు, ముడత పర్వతాలు, తర్వాత ఖండ పర్వతాలు, తర్వాత అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు, సంచిత పర్వతాలు, పీఠభూములు, పర్వతాంతర పీఠభూములు, పర్వత పాదగిరి పీఠభూములు, లావా పీఠభూములు, అవశిష్ట పీఠభూములు, అలాగే మైదానాలు అనేటువంటివి మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ దిస్ టాపిక్. మనకి గ్రూప్స్ అనేటువంటివి చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ టెక్నికల్ జాబ్స్. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మనకి ముఖ్యంగా గ్రూప్ వన్ అనేటువంటిది యూనివర్సల్, ఎనీబడి కెన్ అప్లై విత్ మినిమం బ్యాచులర్ డిగ్రీ. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ప్రిపరేషన్లో కొంచెం సీరియస్నెస్ ఉండాలి. మన ఛానల్లో ప్రిపరేషన్ టిప్స్ కూడా మనం ఇవ్వబోతున్నాం. ఏ బుక్స్ చదువుకోవాలి అనేటువంటి కూడా మనం చెప్పబోతున్నాం. రాబోయే రోజు వీడియోలో మొత్తం గ్రూప్స్లో 2023 గ్రూప్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కవర్ చేయడానికి మేము 100% మా టీం ప్రయత్నం చేస్తోంది. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టాపిక్, మనకి పర్వతాలు ప్రధానమైనటువంటి భూ స్వరూపాలు ఏంటంటే ముఖ్యంగా పర్వతాలు అనమాట. సో ఈ పర్వతాలు అనేటువంటివి ఏంటి, అసలు పర్వతం అంటే ఏంటి? ఏదైతే ఒక స్ట్రక్చర్ అంటే 900 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తు కలిగి, అంచులు ఎక్కువ వాలును కలిగి, శిఖర భాగాలు తక్కువ విస్తీర్ణంతో మొనదేలి ఉండి, భూమి యొక్క క్షితిజ తలంతో 45 డిగ్రీల కోణం చేస్తున్నట్లయితే దాన్ని పర్వతం అంటారు. ల్యాండ్ ఫామ్ అనమాట. ఎనీథింగ్ అని కాదు, ల్యాండ్ యొక్క ఫాము 900 మీటర్లు అంతకంటే ఎత్తు ఎక్కువ ఉండాలి. అలాగే అంచులు ఎక్కువ వాలును కలిగి ఉండాలి. శిఖర భాగం తక్కువ విస్తీర్ణంతో మొనదేలి ఉండాలి, అంటే బ్లంట్గా ఉండాలి. ఓకే, ఈ విధంగా భూమి యొక్క క్షితిజ స్థలంతో 45 డిగ్రీస్ చేస్తూ ఉండాలి కోణం. సో నౌ వెన్ ఇట్ కమ్స్ టు ది అయితే 900 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటిని మనం ఏమంటాం అంటే కొండలు అంటాం. 900 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిని పర్వతాలు అంటాం. మరి పర్వతాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఓరీస్ అని. వెరీ ఇంపార్టెంట్ బిట్. నేను ఇక్కడ స్టార్ మార్క్స్ వేసాను అంటే ఇది ఇంపార్టెంట్గా అర్థం. నెక్స్ట్ లేదా పర్వత ఉద్భవ విధానాన్ని, అంటే పర్వతాలు ఎలా పుట్టాయి అనేటువంటి దాన్ని చెప్పేందుకు 4 ప్రధాన రకాలైనటువంటి కారకాలు ఉన్నాయి లేదా రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల పర్వతాలు ఏంటంటే, ఒకటి మృదు పర్వతాలు, 2 ఖండ పర్వతాలు, 3 అవశిష్ట పర్వతాలు లేదా పరిశిష్ట పర్వతాలు, 4 అగ్ని పర్వతాలు లేదా సంచిత పర్వతాలు అని 4 రకాలు ఉన్నాయి. సో ఈ 4 రకాలని మనం ఇందులో గమనిద్దాం. మొదటివి మనకి ముడత పర్వతాలు. ఈ ముడత పర్వతాలు అనేటువంటివి ఏంటంటే, ఇవి ఏర్పడడంలో ఇమిడి ఉన్నటువంటి బలాలు ఏంటంటే సంపీడన బలాలు. సంపీడన బలాలు అనేటువంటివి వాటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఇవి ఏర్పడ్డాయన్నమాట. ఈ ముడత పర్వతాలు అనేటువంటి ప్రధానంగా అవక్షేప శిలల చేత ఏర్పడ్డాయని తెలుస్తుంది. అవక్షేప శిలలు. మృత పర్వతాలు ఏర్పడినటువంటి కాలాన్ని అనుసరించి 2 రకాలుగా విభజించారు. పురాతన మృత పర్వతాలు ఇవి ఎక్కడుంటాయంటే, ఈ మృత పర్వతాలు నిర్మాణ క్రమంలో అనగా దాదాపుగా 250 మిలియన్ సంవత్సరాల పూర్వం ఇవి ఏర్పడ్డాయి. ఉదాహరణకి రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాలు, నార్త్ అమెరికాలోని అపలేచియన్ పర్వతాలు, రష్యాలోని యూరల్ పర్వతాలు, ఆస్ట్రేలియాలోని గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు, అలాగే ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అంటారు దీన్ని. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియాలోకెల్లా ఎత్తైన శిఖరం కేషియాస్కో ఉంది. ఇది బిట్‌కి ఇంపార్టెంట్.
సో, ఈ విధంగా. రెండవది ఏంటంటే నవీన పర్వతాలు. ఈ నవీన ముడత పర్వతాలు అనేటువంటివి ఏంటంటే ముడత పర్వత నిర్మాణ క్రమంలో ఇటీవల అనగా 30-50 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టెర్షియర్ కాలంలో ఈ ముడత పర్వతాలనమాట. నవీన ముడత పర్వతాలు. ఉదాహరణ ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడున్నాయంటే హిమాలయాల్లో ఉన్నాయి. భారత ఉపఖండంలో హిమాలయ వ్యవస్థ అంతా కూడా నవీన ముడత పర్వతాలు. అలాగే నార్త్ అమెరికాలో రాకీ పర్వతాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ప్ పర్వతాలు ఇవన్నీ కూడా ఇదివరకు గ్రూప్స్‌లో ఇచ్చారు. నవీన మృత పర్వతాలకు ఉదాహరణ అనొచ్చు. లేదంటే ఈ నాలుగిట్లోంచి ఏదో ఒకటి చెప్పి ఇందులో ఏది నవీన మృత పర్వతం అని అడిగే అవకాశం ఉంది. సో, రెండవదేంటంటే ఖండ పర్వతాలు. ఈ ఖండ పర్వతాలు ఏంటంటే, ఈ ఖండ పర్వతాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహించేటువంటి బలాలు ఏంటి అంటే తన్యతా బలాలు. బిట్ ఇంపార్టెంట్. తన్యత అంటే ఏంటంటే ఒకదానికొకటి ఎదురుగా పయనించేటువంటి బలాల్ని మనం తన్యతా బలాలంటాం. భారతదేశంలో ఇవెక్కడ కనపడతాయి అంటే వింధ్య, సాత్పురా పర్వతాలు ఈ ఖండ పర్వతాలు. ఫ్రాన్స్‌లో మనకి వాస్జస్ పర్వతాలు గూడా ఖండ పర్వతాలే. జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్, సౌత్ ఆఫ్రికాలో డ్రాకెన్స్‌బర్గ్ పర్వతాలు ఇవన్నీ కూడా ఖండ పర్వతాలకు ఉదాహరణ. మరి ఖండ పర్వతాలనే భ్రంశ స్థితి శిలా విన్యాసం లేదా హార్స్ట్ శిలా విన్యాసం అని పిలుస్తారు. వీటికి ఇంపార్టెంట్. ఖండ పర్వతాలతో పాటు పగుల లోయలు అంటే రిఫ్ట్ వ్యాలీస్ శిలా విన్యాసాలుగా ఏర్పడతాయి. ఉదాహరణకి ఏంటంటే వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న నర్మదా లోయ ప్రాంతం ఈ గుండా ఈ లోయ గుండా 4 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఏంటండి ఈ 4 అంటే? ఒకటి నర్మదా, దీన్నే సోన్, తపతి, దామోదర్ అనమాట ఈ 4 మనకి. నెక్స్ట్ ఐరోపాలోని వాస్, జెస్ మరియు బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్య రైన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. రైన్ నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఎర్ర సముద్రం విస్తరించి ఉన్నటువంటి పగుల లోయ అన్నమాట. అలాగే కాలిఫోర్నియాలోని మృతలోయ, ప్రపంచంలో అతి పెద్దదైన నైలు నది ప్రవహించే నది ఎక్కడ ప్రవహిస్తోందంటే ఈ పగుల లోయ నుంచే ప్రవహిస్తుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి చెప్పుకుంటున్నాం మనం ఖండ పర్వతాల గురించి చెప్పుకుంటున్నాం. ఇక నెక్స్ట్ ఏంటంటే అవశిష్ట పర్వతాలు. ఈ అవశిష్ట పర్వతాలు అనేటువంటివి ఏంటంటే ఒకప్పుడు ఎక్కువ ఎత్తు ఉండి బహిర్జనిత బలాల క్రమక్షయ చర్యల వల్ల శిథిలమై ప్రస్తుతం చిన్న చిన్న గుట్టలుగా రూపంలో మిగిలిపోయినటువంటి లేదా విరిగిపోయినటువంటి అవశేషాలని అవశిష్ట పర్వతాలు అంటారనమాట. అంటే ఒకప్పుడు బాగా ఎత్తుగుండేవి. తర్వాత రాను రాను కాలక్రమంలో అనేక రకాల చర్యల వల్ల ఇవి బ్రేక్ అయిపోయి, ముక్కముక్కలైపోయి, శిథిలమైపోయి చిన్న చిన్న గుట్టలయిపోయి ఉంటాయి. మన మన దేశంలో కూడా చాలా చోట్లుంటాయి. ఇప్పుడు మనం మన ఆంధ్ర, తెలంగాణలో చూస్తే తెలంగాణ మనకి హైదరాబాద్‌కెళ్తుంటే, అలాగే కర్ణాటకలోను, అలాగే మనకి ఇటువైపు తిరుపతి అటువైపు కూడా మనకి కొన్ని కొండలు బ్రేక్ అయిపోయి ఉంటాయి. సో, ఈ ఉదాహరణకు చెప్పాను. కాకపోతే ఈ అవశిష్ట పర్వతాలనేవి చాలా ఎక్కువ ఎక్కడ కనబడతాయంటే, రాజస్థాన్‌లో ఉన్నటువంటి అరావళి పర్వతాలు, జార్ఖండ్‌లో ఉన్నటువంటి రాజమహల్ పర్వతాలు, తమిళనాడులో నీలగిరులు ఇవన్నీ కూడా అవశిష్ట పర్వతాలకి ఉదాహరణ. నెక్స్ట్ ఏంటంటే అగ్ని పర్వతాలు. ఈ అగ్ని పర్వతాలనే సంచిత పర్వతాలంటారు. ఇవి అన్నీ కూడా పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడతాయి. జపాన్‌లో ఫ్యూజియామా, అలాగే ఇటలీలో వెసూవియస్ అనేటువంటివి అగ్నిపర్వతాలకి ఉదాహరణ. పీఠభూములు. ఈ పీఠభూములు ఏంటంటే, అసలు ఏంటి పీఠభూమి అంటే సముద్ర మట్టం నుంచి దాదాపుగా 300 మీటర్ల ఎత్తు కలిగి, ఉపరితలాలు ఇంచుమించు సమతలంగా ఎక్కువ విస్తీర్ణంతో ఉండి, అందుకు వీలుగా కలిగినటువంటి భర్మాలజ తలంత అంటే భర్మాలజ తలంత దాదాపు 10 డిగ్రీల కోణం చేస్తున్నట్లయితే వాటిని పీఠభూములు అంటారు. అంటే సముద్ర మట్టం నుంచి సపోజ్ ఇది సీ లెవెల్ అనుకోండి. సీ లెవెల్ నుంచి 300 మీటర్స్ ఎత్తులో ఉండాలి. ఓకే. అలాగే సమాంతరంగా ఉండాలి. ఓకే. ఇవి ఎంత కోణం చేయాలంటే 10 డిగ్రీస్ కోణం చేస్తున్నట్లయితే సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల పైనుండి కోణం 10 డిగ్రీస్ ఉన్నట్లయితే వాటిని పీఠభూములు అని పిలుస్తారు. ఈ పీఠభూములు ఏర్పడే విధానాన్ని అనుసరించి 4 ప్రధాన రకాలున్నాయన్నమాట. ఏంటంటే ఒకటి పర్వతాంతర పీఠభూములంటారు. చుట్టూ పర్వతాలచే ఆవరించి ఉన్నటువంటి పీఠభూమిని పర్వతాంతర పీఠభూములంటారు. ఉదాహరణకి ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి టిబెట్ పీఠభూమి దీన్నే ప్రపంచానికి పైకప్పు అంటారు. రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని దేనంటారంటే టిబెట్ పీఠభూమిననమాట. అలాగే దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి, నార్త్ అమెరికాలోని మెక్సికన్ పీఠభూమి, మంగోలియాలోని మంగోలియన్ పీఠభూమి ఇవన్నీ కూడా మనకి దేనికి ఉదాహరణ? పర్వతాంతర పీఠభూమి ఉదాహరణ. నెక్స్ట్ వచ్చి పాదగిరి పీఠభూములంటారన్నమాట. పాదగిరి, పాదపీఠభూమి. వీటికి ఒకవైపు పర్వతం, మరోవైపు మైదానం గాని, సముద్రాలు గాని సరిహద్దులుగా ఉంటాయి. ఉదాహరణకి కొలరాడో పీఠభూమి యూఎస్ఏ. అలాగే దీనిలో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అగాధదరి ఉంటుంది. దీన్నే కొలరాడో నదిలో గ్రాండ్ క్యాన్యాన్ ఆఫ్ కొలరాడో అని పిలుస్తారన్నమాట. అలాగే పెటగోనియా పీఠభూమి అనేటువంటిది అర్జెంటీనాలో ఉంటుంది. మన ఆంధ్రాలో లేదా మన భారతదేశంలో ఎక్కడున్నాయండి ఇవంటే ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నది ప్రవహించే బైసన్ గార్జ్ అనేటువంటి ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్‌లోని బ్రహ్మపుత్ర నది ప్రవహించే దిహాంగ్ గార్జ్ అనే ప్రాంతం. అగాధ ధరలు అనగా నిట్ట నిలువు గోడలు కలిగినటువంటి అతి లోయైన ప్రదేశాలని అర్థం. వీటికి ఇంపార్టెంట్. నెక్స్ట్ లావా పీఠభూములు. మీకు తెలుసు లావా అనేటువంటిది మనకి అగ్నిపర్వతాలు పగిలినప్పుడు అగ్నిపర్వతాల మధ్యలో ఉండేటువంటి ఆహ్, ప లిక్విడ్‌నే మనం లావా అంటాం. అలాంటి లావా తోటి ఆ లావా యొక్క లావా యొక్క లావా వల్ల మనకి ఒకవేళ పీఠభూములు ఏర్పడితే వాటిని మనం లావా పీఠభూములు ఉంటాయి. తర్వాత అవి నెమ్మదిగా లిక్విడ్ సాలిడ్ అయ్యి అవి మనకి పీఠభూములుగా మారుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి అవశిష్ట పీఠభూములు.
ఇవి ఎక్కడ ఉన్నాయి మనకు అవశిష్ట పీఠభూములు అంటే భారతదేశంలో అయితే చోటా నాగ్పూర్ పీఠభూమి అంటారు. దీన్నే రోర్ ఆఫ్ ఇండియా అని ఖనిజాల కరాచీ అని పిలుస్తారు. ఎవరిని అంటే చోటా నాగ్పూర్ పీఠభూమిని బిట్ ఇంపార్టెంట్. అలాగే వజీరాబాద్ అండ్ రాంచీ పీఠభూమి ఇది ఎక్కువగా దేనికి ప్రసిద్ధి అంటే రాగి నిల్వలు ఎక్కువ ఉంటాయి. అలాగే కోడెర్మ పీఠభూమి దేశంలోనే మైకా నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి పీఠభూములు అన్నీ కూడా ఈ మినరల్స్కి ఇంపార్టెంట్ ఈ పీఠభూములు. అలాగే మధ్యప్రదేశ్లో బాదల్ఖండ్ పీఠభూమి, అలాగే దేశంలో అతి పెద్ద పన్నా వజ్రపు గనులన్నీ కూడా మనకి ఆహ్, మనకి ఈ ఈ పీఠభూముల్లో ఉన్న చోట్లే ఉన్నాయన్నమాట. అలాగే బంగారము, నికెల్లు లాంటి ఖనిజాలు అవశిష్ట పీఠభూమి ప్రాంతాల్లో లభ్యమవుతాయి. ఉదాహరణ ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఆఫ్రికాలోని విట్‌వీటర్స్ ర్యాండ్ బంగారు గని ఇది కూడా ఒక పీఠభూముల దగ్గర ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా కూల్‌గార్లీ అండ్ కూల్‌గార్డీ బంగారు గనులు కూడా పీఠభూముల దగ్గరే ఉన్నాయి. అలాగే అనంతపూర్‌లో రామగిరి బంగారు గని ఉంది. కర్ణాటకలో కోలార్ హట్టి గనులున్నాయి. ఇవన్నీ కూడా పీఠభూమికి సంబంధించి. నెక్స్ట్ మైదానాలు, ప్లెట్యూ ల్యాండ్స్. ఈ మైదానాలని ఏంటంటే సముద్ర మట్టానికి సమతలంగా గాని, లేదంటే కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి విశాలమైన పల్లపు ప్రాంతాలను మైదానాలంటారనమాట. ఓకే. సముద్రానికి జస్ట్ కొంచెం ఎత్తులో ఉంటాయి. లేదా ఆహ్, హ్మ్, కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. లేదా విశాలంగా పల్లపు ప్రాంతాలు డౌన్ అంటే లో లేయింగ్ ఏరియాస్ అనమాట. ఓకే. మరి ఎన్ని రకాలున్నాయని చూస్తే ఒకటి నదీ క్షమ నదీ క్రమక్షయ మైదానాలనమాట. మొదటిది. ఇందులో ఏంటంటే పెనిప్లెయిన్స్ అంటారు. నదీ క్రమక్షయ చర్య వల్ల నదీ క్రమక్షయ చర్య వల్ల అంటే ఏంటంటే మనకు నదులు ప్రవాహాలు రావడం వల్ల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం కొట్టుకుపోతూ ఉంటుందన్నమాట. దాన్ని క్షయచర్య అంటారు. సో, అలాంటి అలాంటి చర్య వల్ల ఏర్పడినటువంటి మైదానాలు ఏంటంటే మనకి పెనీ ప్లేన్స్ అంటారన్నమాట. ఈ పెనీ ప్లేన్స్ మైదానాల్లో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ఒంటరి కఠిన శిలాభాగాల్ని వీటిని బోడిగట్టులని లేదంటే మొనాడాక్స్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ రెండవదేంటంటే నదీ నిక్షేపణ మైదానాలు. ఈ నదీ నిక్షేపణ మైదానాలు అంటే ఏంటంటే, నది యొక్క నిక్షేపణ చర్య వల్ల తన ప్రవాహ మార్గంలో 3 రకాల మైదానాలు ఏర్పడతాయి. ఇవేంటంటే పీడ్ మౌంట్, అలాగే వరద మైదానాలు. పీడ్ మౌంట్ అంటే నదులు పర్వత ప్రాంతం వదిలి మైదానంలో కలిసే కలుస్తాయన్నమాట. ఈ ఉదాహరణ ఎక్కడంటే ఇసుక, గులకరాళ్ళు అలాగే విషణకర్ర ఆకారంలో ఏర్పడే మైదానాలని పీడ్ మౌంట్ మైదానాలు అంటారు. బిట్‌గా రావచ్చు. ఇసుక, గులకరాళ్ళ చేత విషణకర్ర ఆకారంలో ఏర్పడే మైదానాలు ఏంటి అని అడగొచ్చు. పీడ్ మౌంట్ మైదానాలు. నెక్స్ట్ వరద మైదానాలు. నదులు మైదానం గుండా ప్రవహించేటప్పుడు మనకి నది గట్లకు ఇరువైపులా ఒండ్రు మట్టి నిక్షేపాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. డెల్టా మైదానాలు. ఈ డెల్టా మైదానాలు ఏంటంటే నదులు సముద్రాల్లో కలిసే చోట గ్రీకు అక్షరం డెల్టా ఆకారంలో ఏర్పడేటువంటి సారవంతమైన మైదానాల్ని డెల్టా మైదానాలు అంటారు. ఎందుకని ఈ పేరు వచ్చిందో ఇప్పుడు మీరు తెలుసుకున్నాం కదా! గ్రీక్ అక్షరం డెల్టా ఎలా ఉంటుందో అవి అలా ఏర్పడుతూ ఉంటాయి. డెల్టా మైదానాల ఆకారాన్ని అనుసరించి వాటిని ఈ క్రింది విధంగా విభజించొచ్చు. ఒకటేంటంటే పక్షిపాద డెల్టా. ఇది మిసిసిమి, మిస్సోరి నది డెల్టా యూఎస్ఏలో ఏర్పడుతుంది. అలాగే డిజిటల్ డెల్టా, గంగా నది డెల్టా అంటారన్నమాట. లో బెల్ట్ డెల్టా ఇది మహానది డెల్టాలో కనిపిస్తుంది. అలాగే కస్పేట్ డెల్టా ఇది విస్తులా నది అంటే పోలాండ్‌లోను, అలాగే ఎల్బీ నది జర్మనీలోను మనకి కనిపిస్తుంది. మరి పవన క్రమక్షయం వల్ల ఏర్పడేటువంటి మైదానాలు. పవనం అంటే ఏంటి? గాలి. సో, ఏంటంటే పెడిప్లేన్ అనేటువంటిది ఈ మైదానం. ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో పవన క్రమక్షయ చర్య వల్ల ఏర్పడే మైదానాలు. అంటే గాలి యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని మైదానాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మైదానాలు ఉపరితలాలు రాళ్లచే కప్పబడి ఉన్నట్లయితే, ఆ రాతి మైదానాలకు హమ్మడాలు లేదా రెగ్ అనేటువంటివి పిలుస్తారనమాట. మందమైన ఇసుక పారవేత కప్పబడి ఉన్నట్లయితే, ఆ ఇసుక మైదానాలే ఎర్గ్స్ అని పిలుస్తారనమాట. ఓకే. నెక్స్ట్ పవన నిక్షేపణ మైదానాలు. ఈ పవన నిక్షేపణ మైదానాలు అంటే ఏంటంటే, వీటిలో ఒకటి లోయస్ మైదానాలు, 2 బార్కన్స్ అన్నమాట. ఈ లోయస్ మైదానాలు ఏంటంటే అనార్ద్ర శీతోష్ణ స్థితి. అనార్ద్రము అంటే మనకి ఉష్ణోగ్రతకి సంబంధించి, అలాగే గాలిలో ఉన్నటువంటి తేమకు సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో పవన నిక్షేప చర్య వల్ల ఏర్పడేటువంటి పసుపు వర్ణ మైదానాలన్నమాట. ప్రపంచంలో అతి పెద్ద లోయస్ మైదానం వాయువ్య చైనాలో ఉంది. ఈ ప్రాంతం గుండా చైనా దుఃఖదాయినైనటువంటి హోయాంగ్‌హో నది ప్రవహిస్తున్నందున నదీ జలాలు ఎప్పుడూ కూడా పసుపు వర్ణంలో కనిపిస్తాయి. సో, ఎందుకని పసుపు వర్ణంలో ఉంటాయి హోయాంగ్‌హో నది యొక్క వాటర్ అంటే అక్కడ ఆహ్, మనకి హోయాంగ్‌హో నది యొక్క ప్రవాహం వల్ల ఆ నదీ జలాలు ఎప్పుడు కూడా పసుపు పచ్చలో ఉంటాయన్నమాట. అందుకే ఈ నదిని ఏమంటారంటే పసుపు నది అంటారు. ఏ నదిని? హోయాంగ్‌హో నది. చివరకు ఈ నదీ జలాలు చైనా తూర్పు తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలోకి కలుస్తాయన్నమాట. అందువల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ కూడా అంటే సముద్రంలో వాటర్ పసుపు వర్ణంలో కనిపిస్తుంది. ఓకే. అందుకనే ఆ పసిఫిక్ వాటిని ఏమంటారు? పసుపు సముద్రం యెల్లో సీ అంటారు. సో, మనం యెల్లో సీ అనేటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి యెల్లో సీ ఎలా ఏర్పడింది అంటే మనకి ఆహ్, మనకి ఈ హోయాంగ్‌హో నది యొక్క యెల్లో వాటర్‌లో ఉంటుంది. యెల్లో కలర్‌లో ఉంటుంది. ఆ యెల్లో కలర్‌లో ఉన్నటువంటి వాటర్ పసిఫిక్ మహాసముద్రంలో కలిసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా యెల్లో అయిపోతుంది. దానివల్ల దాన్ని
ఏమంటాం మనం? ఎల్ఓసి అంటాం అనమాట. నెక్స్ట్ బార్కన్స్. ఈ బార్కన్స్ అనేటువంటిది ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో పవన విక్షేపణ చర్య వల్ల ఏర్పడేటువంటి అర్ధచంద్రాకార ఇసుక దెబ్బలు. వీటికి ఇంపార్టెంట్. నెక్స్ట్ సైప్లు. ఇవి ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో పవన నిక్షేపణ చర్య వల్ల ఏర్పడేటువంటి కత్తి ఆకారపు ఇసుక దిబ్బలు. సో, కత్తి ఆకారపు ఇసుక దిబ్బలు కలిగినటువంటి మనకి ఆహ్, ఆహ్, ఏమని చెప్తారంటే వీటిల్ని ఇందాక మైదానాలు ఏవి అని అడిగితే ఏం చెప్పాలి మనం? స్లైప్లు అని చెప్పాలి. ఓకే. సో, ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో పవన నిక్షేపణ చర్య వల్ల ఏర్పడేటువంటి కత్తి ఆకారపు ఇసుక దెబ్బలు ఏమంటారు అంటే స్లైప్లు. అలాగే అంతర్భూజల క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు. మనకి ఏంటంటే భూమి అడుగులో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ యొక్క ఓకే. మనకి ఏమంటామంటే క్రమంగా అది తగ్గిపోతూ ఉండడం వల్ల లేదంటే వాటి యొక్క చర్య వల్ల ఏర్పడేటువంటివి ఈ స్లైప్లు లేదా సైప్లు. సున్నప్రాయి భౌగోళిక ప్రాంతాల్లో అంతర్భూజల క్రమక్షయ చర్య వల్ల ఏర్పడే ఎర్ర నేలలను ఏమంటారంటే టెర్రీరీసా అని పిలుస్తారు. భారత్‌లోని లాటరైట్ నేలలు లేదా జిగురు నేలలు వీటిని పోలి ఉంటాయన్నమాట. ఇక అంతర్భూజల నిక్షేపణ చర్య వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలేంటంటే, ఈ కింద ఉన్నటువంటి ఏంటంటే స్టాలక్లైట్లు. అంతర్భౌమ గుహల పైకప్పు నుంచి మర్రి చెట్టు ఓడల వలె కిందకి వేలాడేటువంటి శిలా నిర్మాణాలేంటంటే స్టాలక్లైట్లు. అలాగే సాలెగమైట్లు. అంతర్భౌమ గుహల అడుగు భాగం నుండి పాము పుట్ట వలె పైకి పెరిగే శిలా నిర్మాణాలేంటంటే సాలెగమైట్లనమాట. అలాగే అంతర్భూజల విక్షేప చర్య వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలన్నిటిని ఏమని పిలుస్తారంటే కార్డ్స్ భూస్వరూపాలు అని పిలుస్తారు. కార్డ్స్. అలాగే ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో హిమనీనద క్రమక్షయ చర్య వల్ల ఏర్పడేటువంటి మైదానాలకు ఏం పేరు అంటే డ్రిఫ్ట్ లేదా గోళాత్మక మృత్తిక మైదానాలని పేరు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మైదానాలనేటువంటి టాపిక్‌తో పాటు మనం పీఠభూములనేటువంటి టాపిక్‌ని కూడా చూసాం. సో, అలాగే పర్వతాలు చూసాం. కాబట్టి మన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఈ మూడిటిని కలిపి మనం ఏమంటాం ప్రధాన భూస్వరూపాలు అని పిలుస్తాం. ప్రధాన భూస్వరూపాలని ఈ మూడిటిని పిలుస్తాం. సో, ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోకుంటే చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతి పీఠభూమి, ప్రతి మైదానము వాటి యొక్క పేర్లు ఇవి జాగ్రత్తగా పాస్ చేసుకొని మీరు వాటిని చూసి నోట్స్ రాసుకొని ఎగ్జామ్ ముందు వాటిని రిఫర్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ హ్యాండీ ఫర్ యూ in getting good marks. Okay, so we are going to prepare more videos, continuous videos for this video, for this subject, for this topic. మనం ఈ జియాలజీ మన జాగ్రఫీకి సంబంధించి మనం కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసాము ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉన్నాయి. సో యూ జస్ట్ గో దేర్ అండ్ చెక్ దెమ్ అండ్ come back to see our future videos. All the best. So see you soon.